మెరీనా బీచ్ దగ్గర ఎయిర్ షోలో విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందారు. 100 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చెన్నై మెరీనా బీచ్ దగ్గర ఎయిర్ షో చూసేందుకు లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చారు. ఎయిర్ షో ముగిశాక ఇళ్లకు వెళ్లేందుకు పక్కనే ఉన్న రైల్వే స్టేషన్ కు జనం పోటెత్తారు. రైలు కోసం ఒక్కసారిగా ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సిరి పూర్తి అప్డేట్ అందిస్తారు. సిరి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? గాయపడ్డ 100కు పైగా గాయపడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్ ఇవ్వండి. చెన్నైలో మొట్టమొదటిసారిగా భారత వాయుసేన ఆధ్వర్యంలో ఈ రోజు జరిగినటువంటి ఎయిర్ షోలో దాదాపు 20 లక్షల మంది వరకు కూడా పార్టిసిపేట్ చేశారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. చెన్నైలో మొదటిసారి కావడంతో తమిళనాడు చుట్టుపక్కల ప్రాంతాల నుండి, తమిళనాడులోని వివిధ జిల్లాల నుండి కూడా ప్రజలందరూ ఈ వైమానిక జట్లు చేసే అటువంటి ఆక్రోబాటిక్స్ చూసేందుకు ఎయిర్ షోలో పార్టిసిపేట్ చేశారు. అయితే ఇక్కడ చెన్నైలో ముఖ్యంగా టెంపరేచర్స్ కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉండడంతో చాలా మందికి కళ్ళు తిరిగి పడిపోవడము కూడా చోటు చేసుకుంది. పైగా మెరీనాలో బంగాళాఖాతం మీదుగా ఇటువంటి ప్రదర్శనలు ఇవ్వడంతో చాలా మంది ఒకటేసారికి, ఇది పైగా ఫ్రీ షో కావడంతో చాలా మంది సందర్శకులు వచ్చారు. ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు ఈ కార్యక్రమం మీద చోటు చేసుకుంది. షో అంతా కూడా ఇంత సజావుగా సాగినా తిరిగి ఈ ఇంటికి వెళ్లే వారికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పొచ్చు. దాదాపు ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు వెళ్లేందుకు దాదాపు 2 గంటల వరకు కూడా సమయం పట్టిందని చెప్పొచ్చు. ఈ తొక్కిసలాటలో చాలా మంది కూడా గాయపడ్డారని తెలుస్తోంది. చాలా మందికి ఓవర్ హీట్ కారణంగా కళ్ళు తిరగడం, హాస్పిటల్లో జాయిన్ అవ్వడం కూడా చెప్తున్నారు. ఇప్పటికే మనకున్నటువంటి సమాచారం ప్రకారం 4 మరణించారంటూ కూడా చెప్తున్నారు. ఒకవైపు ఎండ, వడగాల్పులు, బీచ్ వద్ద ఎంత తీవ్ర స్థాయిలో టెంపరేచర్స్ ఉంటాయనేది అందరికీ తెలుసు. పైగా ఎటువంటి మంచినీళ్ళ సౌకర్యాలు, ఎటువంటి టెంట్లు ఎటువంటివి లేకపోవడంతో అనేక మంది సందర్శకులు అధికారుల నిర్వహణపై వేలెత్తి చూపడం జరిగింది. లక్షల మంది ఈ షో చూడడానికి వచ్చారు. ఎండని కూడా లెక్క చేయకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఇక ఇంటికి వెళ్లే వాళ్ళు రైల్వే స్టేషన్ లో, మెట్రో స్టేషన్స్ లో భయంకరంగా గుమిగూడారని చెప్పొచ్చు. ఒకటేసారి షో అయిపోయిన వెంటనే ఒకటేసారి రోడ్లపైకి లక్షలాది మంది రావడంతో దాదాపు పార్కింగ్ కూడా ప్లేస్ లేకుండా ఒక 10 కిలోమీటర్ల దూరంలో వారి వెహికల్స్ ని పార్క్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అక్కడ వస్తున్నటువంటి వారు చాలా మంది ఇప్పటికే అధికారుల నిర్లక్ష్యంపై కూడా వేలెత్తి చూపుతున్నారు. కనీసం తాగేందుకు మంచి ఏర్పాట్లు కూడా చేయలేదంటూ కూడా చెప్తున్నారు. చిన్న పిల్లల దగ్గర నుండి కూడా పెద్దవారి వరకు ఈ ఎయిర్ షోలో పార్టిసిపేట్ చేసినట్టు చేశారు. ఇక మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు హీట్ కారణంగా 230 మంది ఫెయింట్ అయి పడిపోయినట్టు కూడా మనకి సమాచారం వస్తుంది. తగిన తాగునీటి సౌకర్యాలు అందుబాటులో లేవని ఐఏఎఫ్ వైమానిక ప్రదర్శన సందర్శించిన ప్రజలు అంటున్నారు. ఎయిర్ షో ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా కుప్పకూలి 4 కూడా మృతి చెందినట్టు మనకి సమాచారం అయితే వస్తుంది. చెన్నైలో మెరీనా బీచ్ వద్ద జరిగినటువంటి ఈ ఎయిర్ ఫోర్స్ షోకి అయితే అధికారులు సమన్వయ లోపం కారణంగా తీవ్రంగా ఎదురుదెబ్బ కలిగిందని చెప్పొచ్చు. ఆక్రోబాటిక్స్ చూసేందుకు మెరీనా బీచ్ వద్ద చాలా జనం గుమ్మిగూడారు. అయితే ఒకటేసారి అందరూ ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఎండ కారణంగా, తీవ్ర ట్రాఫిక్ కారణంగా, అలాగే పార్క్ చేసిన బండి వైపు కిలోమీటర్ల తరబడి నడవాల్సిన కారణంగా చాలా మంది
చాలా మంది మైకం అనేది రావడంతో వారు అక్కడికక్కడే కుప్పకూలారు. ఇప్పటికే ఈ ఇన్సిడెంట్ లో 230 మంది ఫెయింట్ అయినట్టు కూడా మనకి తెలుస్తోంది. ఇక దాదాపు 1,00,000 మంది కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఈ హీట్ కారణంగా అని కూడా తెలుస్తోంది. 4 ఇప్పటికే మరణించినట్టు కూడా మనకి వస్తున్నటువంటి సిరి ఇది తొక్కిసలాట కారణంగా చనిపోయారా, లేదా మీరు చెప్తున్నట్టు ఎండ వేడికి తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ విధంగా చనిపోయారా? మీరు చెప్తున్న ఏది ఎక్కడ లోపం కనిపిస్తోంది? ఈ నిర్వాహకులు వాళ్ళ ఫెయిల్యూర్ ఎంతవరకు ఉంది? దీనికి బాధ్యత ఎవరు తీసుకోవాల్సి ఉంటుంది? అక్కడికి వస్తున్నటువంటి ప్రజలైతే అధికారులను వేలెత్తి చూపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చెన్నైలో ఎటువంటి మ్యాచెస్ ఏర్పాటు చేసినా, ఎటువంటి షోస్ ఏర్పాటు చేసినా, ఎయిర్ షోస్ కానీ ఐపీఎల్ మ్యాచెస్ ఏది ఆర్గనైజ్ చేసినా సబర్బన్ మెట్రో రైల్స్ లలో అలాగే బస్సులలో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు ఉదయం నుంచి రాత్రి వరకు అని కూడా ప్రభుత్వం చెప్తుంది. అయితే ఒకటేసారి దాదాపు తమ ఊర్లకు వెళ్ళడానికి దాదాపు 1,00,000 మంది ఒకటేసారి ఇంటికి వెళ్లే ప్రయత్నం చేస్తుండడంతో అక్కడ మెట్రో స్టేషన్ లో కూడా లక్షలాది మంది గుమిగూడిన పరిస్థితి. మరోవైపు భయంకరమైన ఎండ కారణంగా కూడా చాలా మంది కుప్పకూలిన పరిస్థితి చెప్తున్నారు. అంటే బీచ్ కారణంగా ఎటువంటి ఏర్పాట్లు కూడా చేయలేని పరిస్థితి ఉంది. అంటే వేరే ఒక గ్రౌండ్స్ లో చేస్తున్నట్టయితే టెంట్లు షామియానాలు వేసి చేసే ఐడియా పరిస్థితి అయితే ఉంది. కానీ బీచ్ కారణంగా 100 కిలోమీటర్ల మేరకు షామియానాలు కానీ చెట్లు కానీ ఎటువంటివి లేని పరిస్థితిలో ఎండ వేడికి అలాగే తొక్కిసలాటకి భయంకరమైన ఎండ కారణంగా అలాగే ఓవర్ హీట్ కారణంగా అలాగే మిస్ మేనేజ్మెంట్ కారణంగా కూడా ఓవర్ క్రౌడ్ కారణంగా కూడా ఇటువంటి సంఘటన జరిగింది అని అంచనా వేస్తున్నారు. రైట్ సరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.